మన ప్రభు యేసుకృష్ణ వల్ల మీకు వందనాలని బాగున్నారా? దేవుడి మిమ్మల్ని దీవించుగాక. చాలా దినాల తర్వాత మరొక వీడియో తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడాలని మనవి చేస్తున్నాను. అదే రీతిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియాన్న మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నదైతే, క్రీస్తు పుట్టుక వలన లోకానికి ఏమి జరిగింది? ఆయన పుట్టుక గొప్పదని చెబుతున్నాం. ఒక వ్యక్తి గొప్ప పుట్టుక అంటే కేవలం తన కొరకు, తన కుటుంబానికి కొరకు లాభం జరిగేది మాత్రం కాదు. గొప్ప పుట్టుక అంటే తాను మరణించిన ఎదుటి వాళ్లకు మేలు జరిగించేది గొప్ప పుట్టుక. అలాంటి పుట్టుక ప్రపంచమంతటికి అవసరమై ఉంటుంది. అయితే ఈ క్రీస్తు పుట్టడం వలన ఈ లోకానికి ఏం మేలు జరిగింది? ఎందుకు ఆయనను దేవుడని మొక్కాలి? దేవుడు అని ఎందుకు ఆయన ప్రార్థన చేయాలి? ఈ క్రిస్టమస్ ఎందుకు జరుపుకోవాలి? నిజమైన దేవుడని ఆయనను ఎందుకు విశ్వసించాలి? ఈ లోకంలో పుట్టినట్టు ఆయన కూడా ఒక వ్యక్తిగా పుట్టాడు కదా, ఆయన ఒక మనిషిగా పుట్టాడు కదా అని అనుకుంటున్నారా? ప్రియ మిత్రులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే, క్రీస్తు పుట్టుక వలన ఎన్నో మేలు జరిగాయి. ఒక మనిషి పుట్టడం వల్ల తనకో తన కుటుంబానికి మేలు జరుగుతుంది. పక్కవారు మాత్రం వేరే వాళ్ళు మాత్రం అనుకుంటారు, ఈయన ఎందుకు పుట్టాడు, ఈయన వల్ల ఎవరికి ఏం లాభం అని అంటారు. ఈరోజు క్రీస్తు పుట్టుక వలన లోకానికి ఎన్నో మేలు, ఎన్నో లాభాలు. అలాగనే క్రీస్తును కలిగిన వారికి వలన మరి ఈ లోకానికి కూడా ఎన్నో మేలు జరుగుతున్నాయి. ఈరోజు ఎంతో మందికి క్రైస్తవేత్తలు మరి సహకారంగా నిలుస్తున్న యొక్క వ్యక్తులుగా కనబడుతున్నారు. క్రిస్టమస్ వచ్చిందంటే ఎంతో మందికి మేలుకరంగా ఉంటారు. బట్టలు లేని వారికి బట్టలు కానీ, దుప్పట్లు కానీ, ఏదో విధంగా ఇతరులకు సహకరించాలనే ఒక మనస్సు కలిగిన వారే క్రైస్తవులు. ప్రియమిత్రులారా, అలా చెప్పేసి బయట వాళ్ళు ఇలాంటి మంచివారు లేరని నేను చెప్పడం లేదు, ఉన్నారు. కానీ క్రీస్తు పుట్టుక వలన క్రీస్తును అంగీకరించిన ఏ వ్యక్తి అయినా మరి ఇప్పుడు సహాయం చేస్తున్నారంటే అంతకుముందు మంచి స్వభావం ఉన్న వాళ్ళు మాత్రం కాదు, వారు సహాయం చేయగలిగిన వ్యక్తులు మాత్రం కాదు. క్రీస్తును ధరించినందుకు మాత్రమే ఈరోజు వారు చేయగలుగుతున్నారని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎంతో మంది భూమి మీద పుట్టారు, ఎంతో మంది ఈ భూమిపై మనకు తెలుసు. అయితే వారందరూ కూడా పుట్టడం వల్ల ఈ లోకానికి ఏమైనా మేలు జరిగిందా అంటే ఏం మేలు జరగలేదు. అది కేవలం ఒక్కరిద్దరికి మేలు జరగడం కాదు, ప్రపంచం అంతటికి మేలు జరగాలి, ఈ యొక్క లోకమంతటికి మేలు జరగాలి. అదే గొప్పతనం అండి. ఏదో ఒక్క కాడ జరిగితే కాదు, ఒక రాష్ట్రంలో మేలు జరిగితే కాదు, ఒక్క ఊరిలో మేలు జరిగితే గొప్ప వ్యక్తి అని చెప్పలేము. కానీ క్రీస్తు పుట్టుక వలన ప్రపంచమంతా కూడా ఎన్నో మేళ్ళు పొందుకున్నారు. అసలు ఏం జరిగింది ఆయన పుట్టినప్పుడు? ఆయన ఈ లోకానికి రావడం వల్ల ఏం మేలు జరిగింది? కొన్ని విషయాలు ఇక్కడ మనం చూసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం దాని 3 నుండి 5 వచనాలను చూస్తే నశించిపోతున్న వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాడు. నశించిపోతున్నారు ఈ లోకమంతా. ఒకసారి లూకా సువార్త 13:3, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. ఇక్కడ ఏం రాయబడింది? మీరు మారు మనసు పొందని ఎడల అందరూ అలాగనే నశిస్తారు. ఈ లోకమంతా ఏ పరిస్థితిలో ఉందనంటే నశించిపోయే పరిస్థితిలో ఉంది, నాశనానికి దగ్గరలో ఉంది. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా చెడు. అలాగనే ఈ చెడుకు ఫలితం ఏమంటే నాశనం. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే నోహాబు కాలంలో పాపం చేసిన వారిని ఆ పెద్ద ప్రళయం తెప్పించి ఆ ప్రళయంలో ముంచివేసి నాశనం చేశారు. సొదొమ పట్టణంలో చూసినట్టయితే భయంకరమైన పాపం ఉన్నప్పుడు అగ్నితో కురిపించి నాశనం చేశారు. ఆయా ప్రాంతంలో, వ్యతిరేకమైన ప్రాంతంలో, పాపం ఎక్కువ ఉన్న ప్రాంతంలో చూసినట్లయితే నానా రకమైన తెగుళ్లతోనూ యుద్ధాలతోనూ మరి నశింపజేశారు. దేవుడు అనుకున్నాడు, ఎప్పుడు ఇలా చేయడమేనా? ఇది చేయడం చాలా మంచిదా? ఇలా చేయడం తప్పు అనుకున్న ఆ దేవుడు ఆయనే మానవతారిగా భూమికి రావాలని నిశ్చయించుకున్నాడు. ఆయన వచ్చేసి ఈ యొక్క మానవులను రక్షించాలి.
అదే దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ చూసినట్టయితే మారు మనసు పొందాలి. మారు మనసు పొందినట్లయితే నాశనములో దగ్గరున్న యొక్క వ్యక్తులంతా కూడా రక్షణ పొందుకుంటారని ఇక్కడ రాయబడి ఉంది. అలాగనే ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయం దాని 20వ వచనంలో చూస్తున్నాం. ప్రభువు గద్దిస్తాడు, తన ఉగ్రతతో మరి నాశనం చేయబోతున్నాడు. ఆ ఉగ్రత రాకుండా ఉండడం కొరకే ఆ క్రీస్తు ఈ లోకానికి వచ్చి రక్షించాడు అని అక్కడ మనం చూస్తుంటున్నాం. అలాగనే మార్క్స్ వార్త 16:16లో చూస్తున్నాం. ఎవరైతే ప్రభువును నమ్మరో నమ్మని వారికి శిక్ష విధింపబడతాది, నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మిన వారి వలన అద్భుతాలు జరుగుతాయని రాయబడి ఉంది. నమ్మని వారికి కాదండి, ఇక్కడ అద్భుతం చేయి అని చెప్పేసి వచ్చి మాట్లాడిన వాళ్ళకి కాదండి. విశ్వసించిన వారికి మాత్రం జరుగుతాయి, వారి వలన జరుగుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలా మంది వచ్చేసి ఇక ముట్టమను, ఇక బాగు చేయమను, దేవునికి విరోధంగా మాట్లాడుతూ దేవుడిని పరీక్ష చేయడానికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపడతలేడు కానీ ఇంకా రోగాన్ని ఎక్కువ తెప్పియగలుగుతారు. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ ఏమున్నదంటే ఎవరైతే మారు మనసు పొందుతారో వారు రక్షింపబడతారు. మారు మనసు పొందకుంటే వారికి రక్షణ లేదు. మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు అంటే ఏంటిది? ఒకప్పుడు మానవుడు శరీరము చెప్పినట్లుగా వినేవాడు. శరీరం చెప్పినట్టుగా మరి ఈ యొక్క ఆత్మ అలాగనే ప్రాణము వినేది. ఈ శరీరము ఏ కోరికలు తీర్చమంటే ఈ ఆత్మ ప్రాణము అదే పని చేసేది. అలాగనే మరి ఈ ప్రాణం అనేది నశించిపోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రాణానికి కావాల్సింది మీది ఒక బట్టలు కానీ లేదా తాగడం కాదండి. ప్రాణానికి కావాల్సింది, ప్రాణానికి బలం ఏంటిదండి? ఆత్మీయ ఆహారం. ఆత్మకు ఆత్మీయ ఆహారం కావాలి. శరీరానికి మాత్రమే ఈ యొక్క భౌతిక సంబంధమైన ఆహారం కావాలి. అయితే ఇక్కడ ఈ భౌతిక సంబంధమైన ఆహారము ఆత్మకు పెడితే తినలేం కదా. కాబట్టి ఆత్మ క్షీణించిపోవడం మొదలుపెట్టింది. శరీరం బాగానే ఉంది, ఇంకా శరీరం ఇంకా ఎక్కువగా అవుతుంది, ఇంకా కోరికలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కోరికలు ఎక్కువ అవుతున్నాయి, పాపం పెరిగిపోతుంది. పాపం పెరిగిపోతుంది కాబట్టి పతనానికి దగ్గరికి వచ్చారు లోకమంతా. దాని కొరకే క్రీస్తు రావాల్సిన యొక్క అవసరత ఈ లోకానికి వచ్చింది. ప్రియాణ మిత్రులారా, ఇక్కడ ఎవరైతే నమ్మరో ఆ నమ్మని వారికి శిక్ష విధింపబడతారు, నమ్మిన వారు మాత్రము రక్షింపబడతారు అని రాయబడి ఉంది. ఆయన ప్రభు అని, ఆయన నిజంగా రక్షకుడని ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో ఆ వ్యక్తి రక్షింపబడతాడని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియాణ మిత్రులారా, అలాగనే ప్రకటన గ్రంథం 21:8లో చూస్తున్నాం. ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందక ఉంటాడో ఆ మారు మనసు పొందని యొక్క వ్యక్తి ఏమైపోతాడంట? రెండవ మరణం వారికి ఉంటుంది. మొదటి మరణం, రెండవ మరణం. రెండవ మరణం ఏంటిదండి? ఇక్కడ ఆ శరీరానికి ఏదైతే యొక్క మరణం అయిందో అది మొదటిది. ఆ తర్వాత ఆత్మకు జరిగే యొక్క మరణాన్ని రెండవ మరణం అంటారు. ఆత్మకు మరణం ఎట్లా జరుగుతుంది అంటే మరణం కాదండి, ఆత్మకు జరిగే యొక్క శిక్ష అదొక్క మరణం. అక్కడ హింసించడం, నరకాగ్నిలో వేయడబడడం, మరి భయంకరమైన అగ్నిలో కాల్చబడడం, అగ్ని అనగా నరకంలోకి వెళ్ళడం, దాన్ని రెండవ మరణం అని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియాణ మిత్రులారా, ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో నమ్మిన వానికి మరి అలాంటి యొక్క ప్రాబ్లమ్స్ అన్నది లేదు. ఎవరిని నమ్మాలి అంటే క్రీస్తును మనం నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు ఈ యొక్క రక్షణ అనేది మనకు అనుకరిస్తాడు అని చెప్పేసి ఇక్కడ మనం గమనించాలి. ప్రియాణ మిత్రులారా, ఈ మారు మనసు పొందవలసిన యొక్క వ్యక్తి ఎవరు? ఎవరికి మారు మనసు అవసరమై ఉంటుంది? మనం చూసినట్టయితే రాయబడింది అపోస్తల కార్యం 5వ అధ్యాయం 31వ వచనం కనబడుతుంది. ఇజ్రాయేలీలకు మారు మనసు అవసరమై ఉంటుంది. నేను చెప్పాను కదండి, మారు మనసు అంటే ఏంటండి? ఆత్మ ప్రాణము శరీరం యొక్క మాట వినే విధంగా ఉండేది కాబట్టి చచ్చిన వారిగా ఉన్నారు. మరి ఇప్పుడు మారు మనసు అంటే ఏంటండి? శరీరం మాట వినకుండా మన ఆత్మ చెప్పే యొక్క మాట, ఈ ప్రాణం శరీరం రెండు కలిసి విన్నప్పుడే దాన్ని మారు మనసు అన్నారు. ఈ శరీరము ఎప్పుడైతే మన ఆత్మ
చెప్పేది వింటుందో, ఆత్మ స్వాధీనంలో ఉంటుందో, కాబట్టి అక్కడ పరిశుద్ధంగా శరీరం ఉంటుంది. ఇలాంటి యొక్క పాపం అనేది తొలగిపోతుంది. దాని కొరకే మారు మనసు అన్నాడు. ఈ మారు మనసు ఎవరికి అవసరమై ఉంటుంది? ఈ మారు మనసు ఎవరికి అవసరమై ఉంటుందంటే ఇజ్రాయేళ్లకని అపోస్తులు 5:31లో మనం చూసాం. అలాగనే అన్యజనులకు జీవార్థమైన మారు మనసు కావాలని రాయబడింది. అపోస్తుల కార్యం 11:18లో కనబడుతుంది. ఎవరికండి? అన్యజనులకు కావాలట. వల్ల యేసు ప్రభుని అంగీకరించలేని యొక్క వ్యక్తికి కావాలి, యేసు ప్రభుని తెలుసుకోలేని యొక్క వ్యక్తికి కావాలి. అప్పుడే ఆ వ్యక్తి రక్షింపబడతాడు అన్న సంగతి మనం గమనించండి. ఈ మారు మనసు వారికి అవసరమై ఉంటుంది. మరి నాలుగవదిగా ఎవరికి కావాలి మారు మనసు అంటే ప్రజలందరికీ మారు మనసు కావాలని అపోస్తల కార్యం 13:34లో కనబడుతుంది. ప్రజలందరూ మళ్ళా అందరికీ అవసరమై ఉంటుంది. ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఉన్న ఏ వ్యక్తికైనా మారు మనసు కావాలి అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన మిత్రులారా. మరి అందరికీ మారు మనసు అవసరమైంటుంది. అపోస్తలు 17:30లో మనకు కనబడుతుంది. అలాగని వినడితే ఈ మారు మనసు పొందిన వారు ఏం చేయాలి? మరి మారు మనసు పొందిన వారు చేసే పని ఏంటిది అని మనం చూసినట్టయితే ఇక్కడ కనబడుతుంది. అపోస్తల కార్యం 26వ అధ్యాయం దాని 20వ వచనం కనబడుతుంది. మారు మనసుకు తగిన యొక్క క్రియలు చేయాలి. నేను మారు మనసు పొందానంటే కాదండి. అక్కడ మారు మనసు పొందాను చెప్పడే కాదండి. నేను రక్షణ పొందుకున్నానంటే కాదండి. అక్కడ రక్షణ పొందుకునే ఒక వ్యక్తి లేకుంటే మారు మనసు పొందుకునే ఒక వ్యక్తి వారి క్రియలు అక్కడ కనబడతాయి. దానికి తగిన యొక్క క్రియ చేయకుంటే ఫలితం లేదండి. క్రియ లేని విశ్వాసం వృధం అన్నట్టుగా ఇక్కడ క్రియలు కావాలా. మారు మనసు పొందుకున్నాను అనుకుంటున్న యొక్క వ్యక్తి ఏ క్రియలు చేస్తున్నాడు? చెడు క్రియ చేస్తున్నాడా, మంచి క్రియ చేస్తున్నాడా అన్నది చాలా ప్రాముఖ్యం. అయితే రెండవదిగా మనం చూసినట్టయితే అపోస్తల కార్యం 20వ అధ్యాయం దాని 21వ వచనంలో చూస్తున్నాం. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. మొదటిగా ఏం చేయాలి? క్రియ చేయాలి. రెండవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఈ లోకంలో మనిషి అన్నిటిని నమ్ముతాడు, అన్నిటిని విశ్వసిస్తాడు. చిన్న పారాసిటమాల్ను కూడా నమ్మి విశ్వసిస్తాడు. కానీ సృష్టికర్త అయిన భగవంతుని మీద విశ్వాసం ఉంచలేని యొక్క పరిస్థితి లోకానికి వచ్చింది. ఆ దేవుడిని నమ్మలేకపోతున్నాం, ఆ దేవుడిని విశ్వసించలేకపోతున్నాం. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పేసే నమ్మకం తక్కువైపోయింది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు బయటికి వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రమును పాయ చేయడం చూశారు, యోర్దన్ నది వెనుకకు మళ్ళడం చూశారు, సూర్యుని ఆపడం చూశారు. అలా చూసినట్టు ఎన్నో అద్భుతాలు జరిగినాయి. కానీ మారు మనసు లేదు. కానీ వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు దేవుని విశ్వసించలేదు. వాళ్ళు విశ్వసించకుంటే ఏ రీతిగా మరి వారికి రక్షణ కలుగుతుంది? రక్షణ కావాలి అన్నట్టయితే, రక్షణ కావాలంటే విశ్వసించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది ప్రియమైన మిత్రులారా. మూడవదిగా చూసినట్టయితే అపోస్తల కార్యం 11వ అధ్యాయం 18వ వచనంలో కనబడుతుంది. ప్రభువుని మహిమపరచాలి. ఆయనను ఆయన చేసిన కార్యములన్నింటినీ కూడా బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. ఈరోజు గొప్పతనం మనమే కోరుకుంటాం, ఘనత మనమే కోరుకుంటాం, మనమే మహిమపరచబడాలనుకుంటాం. సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టేసి మరి ఈ లోకం మనుషులే తనకు తాను మహిమపరుచుకుంటున్నారు. నేనే దేవుని అని చెప్పి మనుషులు చెప్పుకుంటున్నారు. నేనే భగవంతుని అని చెప్తున్నారు. నా వలనే అన్ని అయినాయి అని చెప్తున్నారు. నేనే ఇవన్నీ సాధిస్తున్నానని చెప్తున్నారు. దేవుడు లేనిది ఏ వ్యక్తి వల్ల కాదండి. ఏ వ్యక్తి సాధించలేడు. కానీ వారు చెప్పుకుంటున్నది, నేను ఈ సంఘం నేను కట్టాను, ఇది నేను చేశాను, అబ్బాయి ఇంత పని చేశాను, అబ్బాయి అద్భుతంగా మరి ఒక ఇల్లు కట్టాను. ఏంటండి ఇది? దేవుడు ఇల్లు కట్టని ఎడలే కట్టువారి ప్రయాసం వ్యర్థం కదా. దేవుడు ఏ పని చేయకుండా పని కాదు కదా. కానీ ఈ లోకం ఏమైపోయిందంటే నేను అనే ఒక భావంలోకి వచ్చేశారు. కనుక ఇక్కడ ఏం చేయాలి? ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. నాలుగవదిగా చూసినట్టయితే లూకాసు వార్త 3:8 కనబడుతుంది. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. ఏం చేయాలా? మారు మనసుకు తగిన యొక్క ఫలములు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలములు ఏంటిది? ఫలములు ఎన్నో రకాలు ఉన్నాయండి. పిచ్చి చెట్టుకు చాలా కాయలు ఉంటాయి, కానీ అవి తినలేము, అవి ఎవరికి ఉపయోగపడదు, దానివల్ల ఏం ఫలితం కూడా ఉండదు.
ఆ భూమి వేస్ట్, అంత వేస్ట్. అదే రీతిగా మారు మనసుకు తగిన యొక్క ఫలితము మనం ఫలించకుంటే మన భక్తి అంతా పెద్దవి ప్రియాణ మిత్రులారా. కాబట్టి ప్రభు జన్మించడం ద్వారా ఈ లోకానికి వచ్చింది ఏంటంట? మరి రక్షణ మారు మనసు. మారు మనసు ఈ లోకానికి వచ్చింది. ఆ ప్రభువే లేకుంటే మారు మనసు పొందేవాళ్ళమా? ఆ ప్రభువే లేకుంటే ఇలాగ ఉండేవాళ్ళమా? నా జీవితాన్ని ఒకసారి చూసినట్లయితే ఒకప్పుడు ఎలాంటి వాడిని, ఇప్పుడు ఎలా మారిపోయాం. ఈ ప్రపంచంలో క్రైస్తవులను చూసినట్లయితే ఎంతో మంది మరి ఒకప్పుడు భయంకర పరిస్థితిని అనుభవించిన వాళ్ళు, రౌడీలుగా, దొంగలుగా, పాపులుగా, భయంకరమైన వ్యక్తులుగా, ఎవరిని చంపాలంటే కూడా వెనుకకు రాకుండా ఉరికే యొక్క వ్యక్తులుగా, భయంకరమైన వ్యక్తులను యేసు ప్రభు రక్షించాడు. వాళ్ళకు మారు మనసు వచ్చేసింది. సౌలు 1000 మందిని చంపడానికి ప్రయత్నం చేశాడు, చంపుతూనే వెళ్తున్నాడు. ఎప్పుడైతే క్రీస్తును కనుగొన్నాడో, క్రీస్తు అతనికి ప్రత్యక్షమయ్యాడో, ఆ తర్వాత క్రైస్తవులను చంపాలనే ఒక ఆలోచన పోయి క్రైస్తవులను మరి కాపాడాలనే ఒక భావంలోకి వచ్చాడు. ఎప్పుడు? మారు మనసు పొందిన తర్వాత. ఒక చెడ్డ వ్యక్తి మరి మారు మనసు పొందడానికి ఇచ్చిన అవకాశం ఎవరి ద్వారా వచ్చింది? క్రీస్తు లోకానికి రావడం ద్వారా. క్రీస్తు లోకానికి రావడం ద్వారా దొంగలు మారుతున్నారు, చెడ్డవాళ్ళు మారుతున్నారు, తాగుబోతులు మారుతున్నారు, విగ్రహార్థులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, పాపులు మారుతుంటున్నారు. వారి యొక్క చెడు మార్గాన్ని వారు విడిచిపెట్టుకుంటున్నారు. ప్రియ మిత్రులారా, క్రీస్తు రావడం బట్టి ఎన్నో మేళ్ళు జరిగాయి. చెప్పుకుంటూ పోతే ఒడుగునే ఒడవదు. కానీ ఆయన రాక నాలాంటి చెడ్డ వాళ్ళను మార్చేటట్టు చేసింది. నిజంగా ఈ క్రిస్టమస్ మనందరికీ ఈ యొక్క మారు మనసు రక్షణ తెచ్చేదిగా ఉండునుగాక. ఆమేన్.